సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో శ్రీ ఎస్ఎస్కే మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా గౌరవనీయులు డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ ఐపీఎస్ ఐజీపీ రిటైర్డ్ ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ విశ్వనాథ్ బాలకిషన్ ప్రాంతీయ సమాజ్ మాజీ అధ్యక్షులు, గౌరవనీయులు శ్రీ అంజయ్య రిజిస్టార్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ శివకుమార్ సికింద్రాబాద్ సమాజ్ అధ్యక్షులు కార్యక్రమానికి విచ్చేశారు. శ్రీ ఎస్ఎస్కే మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ అండ్ క్రెడిట్ సొసైటీ ప్రెసిడెంట్గా గౌరవనీయులు సత్యనారాయణ చౌహాన్, వైస్ ప్రెసిడెంట్గా చౌహాన్ లక్ష్మణ్, సెక్రటరీగా శ్రీ కోనేరు శ్రీనివాస్ మరియు 8 మంది డైరెక్టర్లచే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఎస్ఎస్కే సమాజ్ అధ్యక్షులు కోనేరు చందర్ అధ్యక్షత వహిస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్, సదాశివపేట్, జోగ్పేట్, వరంగల్, సిద్దిపేట సమాజ్ పెద్దలు మరియు సంగారెడ్డి సమాజ్ సభ్యులు, యువ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎస్కే సమాజ్లో ఉన్న అందరినీ ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో శ్రీ ఎస్ఎస్కే మ్యూచువల్ సొసైటీని ప్రారంభించామన్న జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ చౌహాన్. कोई तो ग्राम మ్యూచువల్లీ ఎయిడెడ్ థ్రిఫ్ట్ అండ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ సొసైటీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మా ఎస్ఎస్కే సమాజ్ ప్రాంతీయ సమాజ్లో 55 గ్రామ సభలు ఉన్నాయి. అందులో ఇది 3వ గ్రామ సభ. చిన్న గ్రామ సభ అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాజ్ మెంబర్స్ ఎంతో కష్టపడి మరి సమాజానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈ క్రెడిట్ సొసైటీని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనివల్ల సమాజ్ మెంబర్స్కి బ్యాంకు ఎంతైతే మనకి ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తంతోనే లోన్స్ ఇవ్వడానికి సులువవుతుంది. అట్లాగే డిపాజిట్స్ ఎవరైతే చేస్తారో ఆ డిపాజిట్స్ కూడా మరి అంతే బ్యాంక్ రేట్ కంటే కూడా కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ రావడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఎవరైతే సమాజ్లో మెంబర్స్కి రకరకాలైనటువంటి అవసరాలు ఉంటాయో, ఆర్థిక అవసరాలు ఉంటాయో వాటిని అధిగమించడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇది ఒక సొసైటీకి ఒక గేమ్ చేంజర్, ఒక ఎస్ఎస్కే సమాజ్కి ఒక గేమ్ చేంజర్ ఇనిషియేటివ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది సమాజ్ ద్వారానే మరి సమాజ్ యొక్క లాభం కోసమే ఈ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మరి ఇక్కడి ఈ సమాజ్ మా ఎస్ఎస్కే సమాజ్ ప్రెసిడెంట్ చందర్జీ గారు, తర్వాత అట్లాగే మన ఎస్ఎస్కే సమాజ్ సెక్రటరీ సత్యనారాయణ గారు ఈ సొసైటీకి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడి మరి ఈరోజు దీన్ని ప్రారంభించడం చేసుకోవడం జరిగింది. ఇది తప్పకుండా మరి ఈ ఎస్ఎస్కే సమాజ్ మెంబర్స్ అందరికీ కూడా ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి, తర్వాత వాళ్ళకి ఆర్థికంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను వినవించుకుంటున్నాను. అట్లాగే మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి మరి ముందుకు తీసుకెళ్తున్నందుకు మరి చౌహాన్ సత్యనారాయణ గారిని, చందర్జీ గారిని, సురేష్ గారిని, అందరినీ వారి మిగతా డైరెక్టర్స్ అందరినీ కూడా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా నేను అభినందన చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఎస్కే మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ అండ్ థ్రిఫ్ట్ క్రెడిట్ సొసైటీ ఇనాగ్రేషన్ ఫంక్షన్ జరిగింది. ఇనాగ్రేషన్ ఫంక్షన్లో ఈ సొసైటీ ఏంటంటే మనం థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు జిల్లాలో ఎస్ఎస్కే గురించి ఉన్నది ఇది మొదటి సంఘం. థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ
ఈ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులందరినీ చేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ తోడ్పాటు అందించి సొసైటీని సక్సెస్ చేయడానికి మాత్రమే ఇది తోడ్పడుతుంది. ఇట్లాంటి సంఘం ఏర్పాటు చేసుకున్నందుకు ఈ క్షత్రియ సమాజ్ పెద్దలకు మరి వాళ్ళ సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే సార్. నేను చవాన్ సత్యనారాయణ. ఇవాళ ఈ స్థాపించబడ్డ ఎస్ఎస్కే మ్యాక్స్ సొసైటీకి నన్ను ప్రెసిడెంట్గా ఏకాగ్రం ఎన్నుకున్న మా సభ్యులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా యొక్క ఈ ఎస్ఎస్కే సమాజ్ మ్యాక్స్ సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే బిలో పవర్టీ ఉన్న మా కమ్యూనిటీ వాళ్ళకు ఆర్థికంగా పైకి ఎదిగి వాళ్ళకు ఆర్థికంగా చేయుతనిచ్చి వాళ్లకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటికి తీయడానికి మా ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే ఎంతోమంది ఎక్కడనో 5%కు 10%కు తాకట్టు పెట్టి కూడా ఆ ప్రాపర్టీలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ముందు అలాంటి జరగకుండా ఉండడానికి మా ఈ థ్రిఫ్ట్ సొసైటీ చాలా ఉపయోగపడుతుంది. కనుక ముందు తరాలకు ఇది మంచి బాట. ఫ్యూచర్లో కూడా మా థ్రిఫ్ట్ సొసైటీ అనేది మా సంఘానికి చాలా ఉపయోగపడుతుందని నేను ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.